హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో ట్రాన్స్ఫార్మర్ సెక్టర్ అనేది కీలక దశలో ఉందండి. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది వేగంగా పెరుగుతుందన్నమాట. మరి ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోగలరా? మార్చ్ 2024 లో ఇండస్ట్రీ లీడర్స్ అయిన సిమెన్స్ అండ్ ఏబీబీ అనేది రోబస్ట్ ఆర్డర్ బుక్ అయితే రిపోర్ట్ చేశాయి. అయినప్పటికీ స్మాలర్ ప్లేయర్స్ రా మెటీరియల్ ప్రైజెస్ వాలిటాలిటీ ఉన్నప్పటికీ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ అలాగే ఎనర్జీ ఎఫిషియెంట్ డిజైన్ మీద ఫోకస్ చేశాయన్నమాట. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని పెంచేందుకు గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ అనేవి అందరి అటెన్షన్ ని అట్రాక్ట్ చేశాయండి. అసలు ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి? పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఫ్రీక్వెన్సీని మార్చకుండా సర్క్యూట్స్ మధ్య పవర్ ట్రాన్స్ఫర్ చేసే ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నమాట. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఫంక్షనింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. అండ్ ఇది జనరేటర్స్, మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సర్క్యూట్స్ మధ్య ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ లో వర్క్ చేస్తాయి అన్నమాట. బేస్డ్ ఆన్ టెక్నాలజీ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ టైప్స్ కనుక చూస్తే ముందుగా కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఇవి లామినేటెడ్ కోర్ చుట్టూ వైండింగ్స్ కలిగి ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ ఎఫిషియెంట్ గా ఉంటాయి అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో కామన్ గా వీటిని యూజ్ చేస్తుంటారు. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఇవి బెటర్ మెకానికల్ స్ట్రెంగ్త్ ని ఆఫర్ చేస్తే వీటిని హై వోల్టేజ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారనమాట. సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ షార్ట్ సర్క్యూట్ ఫోర్స్ కి సంబంధించి మోర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటాయండి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఆటో ట్రాన్స్ఫార్మర్స్. ఇవి ప్రైమర్లీ అండ్ సెకండరీ సర్క్యూట్స్ కోసం సింగిల్ వైండింగ్ ని యూజ్ చేస్తాయండి. ఎందుకంటే ఇవి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్స్ కంటే ఎక్కువ కాంపాక్ట్ అండ్ ఎఫిషియెంట్ గా ఉంటాయి అన్నమాట. అయితే లెస్ ఎలక్ట్రికల్ ఐసోలేషన్ ఆఫర్ చేస్తాయి అన్నమాట. వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం వీటిని పవర్ సిస్టమ్ లో యూజ్ చేస్తారు. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. 3 ఫేజ్ పవర్ సిస్టమ్స్ కోసం వీటిని డిజైన్ చేశారనమాట. ఇవి ఒక యూనిట్ లో 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ని కంబైన్ చేస్తాయి. వీటిని లార్జ్ పవర్ ట్రాన్స్మిషన్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఆయిల్ ఇమ్మర్స్డ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఇవి ఆయిల్ ని ఇన్సులేషన్ అండ్ కూలింగ్ కోసం యూజ్ చేస్తాయి అనమాట. ఆయిల్ అనేది హీట్ ని డిసిపేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఎక్సలెంట్ ఇన్సులేషన్ ప్రాపర్టీస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. హై వోల్టేజ్ ని ఇవి ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేయగలవు. అండ్ ట్రాన్స్ఫార్మర్ సెక్టర్ ఇండస్ట్రీ ఓవర్వ్యూ కనుక చూస్తే ట్రాన్స్ఫార్మర్ మార్కెట్ అనేది 2024 అండ్ 2030 మధ్య 4.7% CAGR తో డెవలప్ అవుతుందని ఎస్టిమేషన్. ఇది $57.8 బిలియన్ కి రీచ్ అయ్యే అవకాశం ఉందండి. పవర్ ట్రాన్స్ఫార్మర్ మార్కెట్ కి ప్రైమర్లీ డ్రైవర్స్ లో ఒకటి ఏంటంటే గ్లోబలీ పవర్ కి ఉన్న డిమాండ్ అండి. అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అలాగే పాపులేషన్ గ్రోత్ అనేవి గ్లోబల్ ఎనర్జీ కన్జంప్షన్ కి కీ డ్రైవర్ అని చెప్పుకోవచ్చు అనమాట. పవర్ ట్రాన్స్మిషన్ మార్కెట్ ప్రెసెంట్ అనేది 2024 లో $43.88 బిలియన్ ఉందండి. ఇది 2030కి $57.80 బిలియన్ కి పెరిగే అవకాశం ఉంది. ఎవ్రీ ఇండస్ట్రీకి కూడా కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలాగే ఛాలెంజెస్ ఉంటాయండి. సో మనం పర్టికులర్ గా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏంటంటే స్టాక్ అనేది ఏ సెక్టర్ లో ఉంది, ఆ సెక్టర్ లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ ఛాలెంజెస్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పవర్ ట్రాన్స్మిషన్ సెక్టర్ లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎలక్ట్రిఫికేషన్ పుష్ అండి. ఇండియా 100% హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ ఎయిమ్ గా పెట్టుకుందనమాట. ఇది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ డిమాండ్ ని పెంచుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రిన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ అండి. ఇండియా అనేది 2030కి 500 గిగావాట్ రిన్యూబుల్ కెపాసిటీని ప్లాన్ చేస్తుంది. దీనికి న్యూ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే స్మార్ట్ గ్రిడ్ ఇనిషియేటివ్స్ అన్నమాట. నేషనల్ స్మార్ట్ గ్రిడ్ మిషన్ అనేది అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీని అడాప్షన్ చేసుకుంటుంది. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే T&D లాస్ రిడక్షన్ అండి. ట్రాన్స్మిషన్ నష్టాలు కరెంట్లీ అరౌండ్ 20% ఉన్నాయన్నమాట. వీటిని తగ్గించడం మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. దీనికోసం ట్రాన్స్ఫార్మర్ అప్గ్రేడ్స్ అవసరం అండి. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో పవర్ డిమాండ్ అనేది పెరుగుతుంది. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అండి. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన వంటి ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ వల్ల రూరల్ ఏరియాస్ లో గ్రిడ్ యాక్సెస్ అనేది ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. దీనికోసం ట్రాన్స్ఫార్మర్స్ అనేవి కావాల్సి ఉంటుంది. అండ్ సెవెంత్ వన్ ఏంటంటే ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇండియా EV 30 క్యాంపెయిన్ అనేది 2030కి 30% ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ని ఎయిమ్ గా పెట్టుకుందనమాట. దీనివల్ల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డిమాండ్ అనేది పెరుగుతుంది. అండ్ ఎయిత్ పాయింట్ ఏంటంటే గ్రిడ్ మోడర్నైజేషన్ అండి. రిలయబిలిటీ అండ్ ఎఫిషియన్సీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అగైన్ డెవలప్ చేయడం అనేది స్టేట్ యూటిలిటీస్ ప్రయారిటీ. అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ఛాలెంజెస్ విషయానికి వస్తే ముందుగా రా మెటీరియల్ వాలిటాలిటీ అండి. కాపర్, స్టీల్ అండ్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్రైజెస్ ఫ్లక్చువేషన్స్ ప్రొడక్షన్ కాస్ట్ అలాగే మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే కాంపిటీషన్. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ నుండి తీవ్రమైన ప్రైస్ కాంపిటీషన్ అనేది ప్రాఫిట్ మార్జిన్స్ ని తగ్గిస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ ఇష్యూస్ అండి. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ప్లేయర్స్ నుండి నాణ్యత లేని ప్రొడక్ట్స్ వల్ల ఇండస్ట్రీ రెప్యుటేషన్ అలాగే రిలయబిలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట.
అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ షార్టేజ్ అన్నమాట. డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ తో స్పెషలైజ్డ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ లేకపోవడం వల్ల ఇన్నోవేషన్ కి ఆటంకం అనేది కలిగిస్తుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే డిలేడ్ పేమెంట్స్ అన్నమాట. స్టేట్ యుటిలిటీస్ నుండి ఎక్స్టెండెడ్ పేమెంట్ సైకిల్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ వర్కింగ్ క్యాపిటల్ ని దెబ్బతీస్తాయి. అండ్ సిక్స్త్ ఛాలెంజ్ ఏంటంటే టెక్నాలజీ అడాప్షన్ అండి. స్మార్ట్ అండ్ గ్రీన్ ట్రాన్స్ఫార్మర్స్ లో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ని కంటిన్యూ చేయడానికి సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం. అండ్ సెవెంత్ ఛాలెంజ్ ఏంటంటే ఇంపోర్ట్ డిపెండెన్స్ అన్నమాట. ఇంపోర్ట్ చేసుకున్న కోర్ మెటీరియల్ అలాగే కాంపోనెంట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల గ్లోబల్ సప్లై చైన్ లో డిస్రప్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ మనం ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీలో చూడాల్సిన స్టాక్స్ కనుక చూస్తే ముందుగా కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ అండి 1946 లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఇది ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్ గేర్ అలాగే ఎలక్ట్రానిక్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంపెనీ. ఇది పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, షుగర్, స్టీల్, సిమెంట్ ఇండస్ట్రీస్ కి క్యాటర్ చేస్తుంది. అండ్ సెకండ్ కంపెనీ BHEL అండి. ఇది పవర్, ట్రాన్స్మిషన్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఇండియాలోని ఫ్లాగ్షిప్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అండి అండ్ కంట్రోల్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ థర్డ్ కంపెనీ సిమెన్స్ అండి. ఎలక్ట్రిఫికేషన్, ఆటోమేషన్ అండ్ డిజిటలైజేషన్ మీద ఫోకస్ చేసే డైవర్సిఫైడ్ టెక్నాలజీ కంపెనీ అనమాట. ఇండియాలో ఇది పవర్ జనరేషన్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీకి 9,000 ఎంప్లాయీస్, 22 ఫ్యాక్టరీస్ లో ఎనర్జీ, హెల్త్ కేర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అనమాట. అండ్ ఫోర్త్ కంపెనీ ABB ఇండియా అండి. ఎలక్ట్రిఫికేషన్ ప్రొడక్ట్స్, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ పవర్ గ్రిడ్లలో స్పెషలైజేషన్ ఉంది. 10 మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ లో 8,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ నుండి ఇండస్ట్రియల్, రోబోటిక్స్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ వరకు వైడ్ రేంజ్ ఆఫ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది. సో ఎలక్ట్రిఫికేషన్ మీజర్స్, రెన్యూవబుల్ ఎనర్జీ అంబిషన్స్, గ్రిడ్ మోడర్నైజింగ్ యాక్టివిటీస్ వల్ల ఇండియన్ పవర్ ట్రాన్స్ఫార్మర్ బిజినెస్ అనేది కీలక దశలో ఉందండి. ఇండస్ట్రీ రా మెటీరియల్ ప్రైజెస్ వాలిటాలిటీ అలాగే కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నప్పటికీ ఫ్యూచర్ అవుట్లుక్ అనేది పాజిటివ్ గా ఉందన్నమాట. BHEL, సిమెన్స్, ABB అండ్ కిర్లోస్కర్ వంటి కీ బిజినెసెస్ ఈ అవకాశాన్ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి వెల్ పొజిషన్ లో ఉన్నాయండి. ఈ ఇండస్ట్రీ పొటెన్షియల్ ని పూర్తిగా రీచ్ అవ్వాలంటే స్కిల్డ్ లేబర్ షార్టేజ్ ని, క్వాలిటీ డిఫికల్టీస్ ని అలాగే టెక్నాలజీ అడాప్షన్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓవరాల్ గా ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ లో ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుందండి. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో అనేది 0.28% డౌన్ అవ్వడం జరిగింది. టోటల్ గా 7,195 రూపీస్ లాస్ లో ఉంది. అండ్ టాప్ లూజర్స్ లో SJVN ఉందండి. 2.48% డౌన్ అయింది. పెన్నార్ ఇండస్ట్రీస్ 2.07%, BDL 1.52%, GMDC 1.42% డౌన్ అవడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో గనక చూస్తే BSE లిమిటెడ్ నిన్న కూడా 8% పెరిగింది. ఈ రోజు కూడా 2.53% పెరగడం జరిగింది. మోర్పెన్ 1.50%, నవా 1.37% అండ్ క్యాప్సెట్ ఇన్ఫ్రా 1.22% పెరిగింది. అండ్ నేను ఈరోజు జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి ఎటువంటి ట్రేడ్స్ చేయలేదు అండ్ న్యూ పొజిషన్స్ కూడా తీసుకోలేదు. ఏవైనా తీసుకుంటే నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.